ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రాకా. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. అందుకు తగ్గట్టుగా గ్లోబల్ రేంజ్ కాన్సెప్ట్తో భారీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా భారీగానే ఉండబోతుందన్న సిగ్నల్స్ ఇస్తున్నారు మేకర్స్. సాధారణంగా అల్లు అర్జున్ సినిమా అంటే వన్ మ్యాన్ షో లాగే ఉంటుంది. అందులోనూ పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న సినిమా అంటే తెర మీద బన్నీ తప్ప ఇంకొకరు కనిపించరు. అందుకే రాకా సినిమాని అనౌన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ కూడా అలాంటి కాన్సెప్టే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ విషయంలో ఆడియన్స్ కి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఐకాన్ స్టార్. ఈ సినిమాలో హీరోయిన్ల లిస్ట్ భారీగా కనిపిస్తోంది. దీపికా పడుకోన్ హీరోయిన్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. అయితే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు రష్మిక మందన, జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు అన్న వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఈ లిస్ట్ లోకి మరొక బ్యూటీ ఎంట్రీ ఇచ్చారు. మలయాళ ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఫెమినా జార్జ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఫెమినా స్వయంగా కన్ఫర్మ్ చేశారు. తన ఫేవరెట్ హీరో బన్నీ సినిమాలో ఆఫర్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ కూడా మల్టిపుల్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. గ్లోబల్ టార్గెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది.